వచ్చిన డబ్బుల్ని నువ్వు పంచమంటే ఏం అర్థం ఉందని? అప్పుడు నేను పంచి లాభమే ఉంది. అప్పుడు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే అవుతుంది కదా. గేమ్ స్ట్రాటజీ ఏముంటుంది? ఇప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బులు నువ్వు ఎంతవరకు జాగ్రత్త చేస్తావు అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, నీకు 2000 అని ఇచ్చింది ఆ 2000తో ఆగిపోదు. సరే ఓకే బేబీ. టీంలో ఉన్న వాళ్ళు అది టీం బొక్క అనమాట. టీం బొక్క. మరి ఎందుకున్నాను చెప్పకుండా అక్కడే చెప్పేసేదాన్ని. నేను అదే అంటున్నా, మీరు ఏదో తెలియనట్టు, మేము ఎవరికి తెలియనట్టు మీరు బిహేవ్ చేస్తున్నారు. చూసి నోరు మూసుకొని ఎందుకు రెడ్ టీం ఉంది కాబట్టి ఉన్నా. ఇప్పుడు అయితే తీసారనేసి అందరి ముందు మేమే తీసాము. తీసేటప్పుడే ఆపేసే వాళ్ళం కదా. అలాంటప్పుడు రెడ్ టీం కాబట్టి ఈక్వల్ గా వస్తుంది కాబట్టి నోరు మూసుకున్నారు కదా. ఫస్ట్ నువ్వు అరవకు. నేను వచ్చి మాట్లాడితే మరి ఎందుకు టీం లో ఉన్నట్టు చెప్పు. నేను అరవట్లేదు, నువ్వు అరవకు. నేను మాట్లాడుతున్నా, నువ్వు అరవకు అనుకో. నువ్వు పర్సనల్ అంటున్నావు, నేను అరవట్లేదు, నేను మాట్లాడుతున్నా. మరి ఎందుకు ఇంకా టీం ఎందుకు తీసేసానా? మరి తీసేటప్పుడు నేను క్లియర్ గా చూసాను. నేను నోరు మూసుకొని ఎందుకున్నా? టీం కాబట్టి ఉన్నా. చూసి వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడుకో. నా దగ్గర ఎందుకు? మీరు వాళ్ళే కదా ఈక్వల్ షేర్ వద్దు అనేది. ఎవరంటున్నారు ఈక్వల్ షేర్ అనేది? షేర్ ఇవ్వరంట. షేర్ ఇవ్వరన్న దానికే కదా నేను వచ్చాక అడిగా. ఇవ్వదు అనే వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోండి. నువ్వు ఇవ్వడం కాదు అని అంటున్నావు కదా. నువ్వు దాని గురించి మాట్లాడుతున్నా. నేను క్యాండిడేట్ అంతా దొబ్బిద్దేమో ఇలా అయితే. అసలు సరదా కూడా ఉండదు. ఇచ్చేయాలి, లేకపోతే షేర్ చేసుకుని ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఎవరైతే నేను వచ్చి అక్కడ మాట్లాడాలి. ప్లీజ్ డోంట్ షౌట్. నాతో కదా వచ్చి అరుస్తుంది. నేను మాట్లాడాను. ఎందుకు ఉంది నేను కావాలని అనుకుంటాను. కావాలని అనుకో, కావాలని మాట్లాడుకో. ఆవిడ అలిగి వెళ్ళింది. ఆవిడకి ఒక క్లారిటీ ఇవ్వాలనేసి నేను మాధురి గారితో మాట్లాడడానికి వెళ్తే వచ్చి అరిస్తే అరుపు నేను అరవలేదు. కావాలని నువ్వు అరవకు. అరుచుకో. నువ్వు అరుస్తున్నావు, ఏం కాదు. చూసుకోవచ్చు అర్థంలో ఎవరు అరుస్తారు? పోకూడదు ఇంకా. మొత్తం ఉన్న ఎంటర్టైన్మెంట్ అన్నీ ఇంకా పోయింది. రాత్రి 7:15 నేనైతే మా టీం వాళ్ళకి క్లియర్ గా చెప్పాను, అస్సలు పోయి బ్రతిమలాడొద్దు. పేరెంట్స్ టాపిక్ అంటే వాళ్ళు ఎవరి దగ్గర ఎక్కుంటే వాళ్ళే కంటెంటర్స్ గా ఉంటారు, ఆడుకుంటారు. ఇంకా అంతే. అంత ఈజీ కాదు మాధురి గారు. గట్టిగా పడుతుంది ఈ వీకెండ్ లో. అక్కడి నుంచి దొరికేసాం, మిగతాది అక్కడ పెట్టేద్దాం అనేసరికి ఎంత జరిగింది మన మంచికి. నా దగ్గర 1 ఉంది. సుమన్ ఉన్నకి నీ కౌంట్ కల్పించే కౌంట్ దాన్ని బట్టి నువ్వు చేయొచ్చు. సుమన్ చేటన్ ఎందుకు అన్ని పెట్టుకుని ఇంత మంచిగా హైలో ఉండేసి ఇవన్నీ చేస్తున్నాడు? సుమన్ చేటన్ నువ్వు కూడా షేర్ చేసుకుంటావు అక్కడ డబ్బు? లేదు, నువ్వు కూడా దివ్యతో ఉన్నావా ఇందులో? నీకు తెలీదు కరెక్ట్, కానీ దివ్య ఏమంటుందంటే దివ్య, సుమన్ శెట్టి, తనుజ ముగ్గురు డబ్బు షేర్ చేసుకుంటారంట. అలా లేదు దివ్య, నేను ఒకదాన్ని ఉంచుకుంటాను అంటుంది. ఈవెన్ షీ విల్ నాట్ ప్లే, షీస్ టెల్లింగ్. I too don't want to play. She will also not play, I will also not. ఫుల్ స్టాప్ లో వచ్చేస్తుంది, తన డబ్బు బయట పెడుతుంది. ఏముంది ప్లాన్ చేసి స్ట్రాటజీ ప్రకారం ఈక్వల్ గా పంచుకుంటే అందరూ కంటెంటర్స్ అవుతారు. అందరూ గేమ్ ప్లాన్ చేసి ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు. ఏముంది? నాకు 200 కావాలన్నా నేను స్ట్రైక్ చేస్తాడు. బయటికి కావాలంటే 2000 ఇస్తాలే. ముందైతే స్పోర్టివ్ గా ఆడాలి, సరదాగా వెళ్ళాలి. ఇక్కడ ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏమే అన్ని దగ్గర ఉంచుకో. దాన్ని మైనస్ చేస్తాను. 3 నోట్స్ ఉన్నాయి అన్ని దగ్గర. సరే పెట్టుకో. ఇంకొకటి చెప్తున్నా, ఎవరికి చెప్పకు. ఎంత ఇదైనా కూడా టంగ్ స్లిప్ అవ్వకు. అదేంటిది? రమ్య కాదు, దివ్యకి. అది నీవే ఉంచుకో. అది మైనస్ చేసేస్తుంది. అయితే నీ దగ్గర 3, నా దగ్గర 3 ఉంది. అంటే ఇప్పుడు మీకు 4 రావాలి, నాకు 3.5 రావాలి తను ఇచ్చే దాంట్లో. ఎల్లో బ్యాగ్ ఆడద్దు, కనిపిస్తే దగ్గరలో ఉండకుండా వెళ్ళిపోతాం. ఇంపాసిబుల్. ఇప్పుడే తనుజ ట్రావెల్ చేసి మళ్ళీ బయటకు వచ్చింది. తనుజ దగ్గర లేదు, దివ్య ఏం చెప్పలేము రీతు. నేను ప్లేస్ ఎక్కడ అనేది నీకు చెప్తా, ఎందుకంటే నేనే ఈ డిపార్ట్మెంట్. ఒరే, ఎట్టు పరిస్థితుల్లో షేరింగ్ అనేది లేదురా. ఈయన అంటున్నాడు నేను ఇచ్చేద్దామనేసి. గేమే దొంగతనం గేము. నువ్వు ఇచ్చేస్తే ఏమి యూస్? సెపరేట్ చేస్తావు కదా? తీస్తాను డబ్బులు తీస్తా.
ఎంత ఉంది? కౌంట్ చేయలేదు. పౌచ్ ఎక్కడ పెడతా? అదే తెలీదు. పౌచ్ దానిపైన పెట్టేస్తాను. స్క్రీన్ వెనకాల వేసే గుర్తు రావాలి. సరే ఖాళీ దగ్గర రాత్రి 7:30 ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది డబ్బు మీకు? ఐ స్వేర్. నువ్వు ఇప్పుడు దివ్య అండ్ తనుజ దగ్గర ఉందా? దివ్య తనుజ ఇమ్మని, దివ్య అయితే తను లెటర్గా నేనే తీసానని చెప్పింది. బట్ నాకు లిటరల్ గా దివ్య తనుజ ఎమ్ము దగ్గర ఉన్నాయి, సుము దగ్గర ఉన్నాయని డౌట్ అంతే. దివ్య ఏంటి మీ దగ్గర ఉందా? ఎవరు చెప్పారు? మ్యాడీ గారు రండి, ఇక్కడ ఎవరి దగ్గర ఉంది చూద్దాం, అడిగేద్దాం. ఏమో దివ్య దగ్గర ఉన్నాయని చెప్పింది నాకు. ఎవరు చెప్పారు? దివ్య నేనే దొంగతనం చేశాను, నేనే పెట్టుకున్నాను. నేను ఆవిడకి చెప్పాను అడిగినప్పుడు, వాళ్ళిద్దరి మీద పడుతున్నప్పుడు నేను చెప్పాను నా దగ్గర ఉన్నాయో కూడా నాకు తెలియదు. ఇప్పుడు సరే అట్లయితే మీరే చెప్పారు కదా, మిమ్మల్ని తీసేసి రెడ్ గేమ్ ఆడతాం. ఓకే అంతే, ఫినిష్. అందరూ బీ హ్యాపీ, బీ రిలాక్స్. 2000 పోతే పోనీ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0. తను తీసేసి ఆడదాం అంతే. లేదు ఇప్పుడు బికాస్ వీ కాంట్ హ్యావ్ దిస్ పర్టికులర్ డిస్కషన్ యాజ్ అ నెగటివ్ వైబ్ అండ్ కదా. సింపుల్ క్వశ్చన్స్ అందిన గారు, ఇప్పుడు మీరే కమిట్ అయ్యారు కదా. మీరు ఏదైనా చేస్తే అది కరెక్ట్, అది ప్రాంక్, అది నచ్చింది మీరు చేసుకోవచ్చు. Correct. మీ ఫన్, మీ కాంటెంట్. సరే. పక్కవాడు చేస్తే మాత్రం అన్ఫేర్, మీరు గేమ్ లాపేస్తారు. ఇప్పుడు నాకు కరెక్ట్, నాకు మీకు ఒక రూల్, వేరే వాళ్ళకి ఒక రూల్. ఇది పైగా దొంగల టాస్క్ లో దొంగతనం జరిగిన నామినేషన్ ప్యాకెట్ సరిగ్గా చూసుకోలేకపోవడం నా తప్పు కాదు. యూ హ్యావ్ నో రైట్ టు రిమూవ్ మీ. యూ హ్యావ్ నో రైట్ టు రిమూవ్ మీ. ఓకే, నేను నా టీమ్ లో అయితే నీకు తీసుకున్నాను. మీ టీం కి అసలు ఎవడొచ్చాడు? నేను నా టీమ్ లో అమ్మాయికి తీసుకున్నాను, మీరు మీ టీమ్ లో తీసుకోలేదంటే తను డ్రాప్ అయిపోతే 0 నుంచి స్టార్ట్ చేయాలి. బిగ్ బాస్ చెప్పాలి కదా. లేదు కరెక్ట్ అంటే విన్నారు కదా, బిగ్ బాస్ మనకు చెప్పాలి కదా. మాట్లాడట్లేదు కదా. బిగ్ బాస్ హ్యాస్ టు టేక్ డెసిషన్. కరెక్ట్, కానీ ఇది ఒక సెకండ్ డెసిషన్ మేము తీసుకోవచ్చు. రాత్రి 9:30 రేపు వాళ్ళకి మళ్ళీ డబ్బు నో ఓన్లీ స్టోర్ రూమ్ లో నెట్టేద్దాం అంతే. మీరు ఇద్దరు నించుకుంటే ఎవరు వస్తారు? నువ్వు ఈడు స్టోర్ రూమ్ తీసుకున్నప్పుడు అప్పుడు మనం హలో 1 second. No, you think it's tough? Hello, 1 demon is enough. You two are jackpot. నీకు అర్థమైందా? ఒక్క కన్నీరు చాలు, ఎక్సిస్తుంది. మీ ఇద్దరు వెళ్ళి తీసుకొని ఇక్కడ పెడితే ఎవరు? అంతే, నీకు అర్థమైందా? రాత్రి 11:30 6,000 రూపాయలు సంజనాకి ఇచ్చారు, 6,000 రూపాయలు నాకు ఇచ్చారు. అందులో వీళ్ళు 3,000 ఉంచుకుంటారు, వాళ్ళు 3,000 చేసుకుంటారట. 3,000 నాకు ఇచ్చేసారు. 3,000 నా దగ్గర 6,000 నా దగ్గర ఉన్నాయి. నాకు రావాల్సిన బోనస్ 6,000 వచ్చింది, నా దగ్గర 5,000 ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 3,000 పంచుదాం అనుకున్నాను, నా దగ్గర 2,000 బోనస్ కూడా పంచుద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర 6,000 ఉంచి పెడదాం అనుకుంటున్నాను. ఇది ఈ రెండు సైడ్స్ వాళ్ళకి ఎక్కువ వచ్చిన ఆడిన వాళ్ళకి 40, ఆడిన వాళ్ళకి 60, ఆడిన వాళ్ళకి 100 రూపాయలు ఇలా నువ్వు 50-50 ఓకేనా? ఏంటి బోనస్ డబ్బులా? ఇది నీకు, ఇది నీకు. దీంట్లో కూడా ఉందా మరి? అంటే ఇప్పుడు ఆ 40లో కూడా ఉంటుందా మళ్ళీ మాకు వాటా? ఓకే, అలా అయితే 45వ రోజు ఉదయం 8 గంటలు. ఉదయం 8:30.
నేనేమన్నాను, బిగ్ బాస్ కాల్ కోసం నేను చూశాను. బిగ్ బాస్ ఒకవేళ అన్ఫైర్ అయ్యి ఉంటే అప్పుడే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మీ డబ్బులు ఉంచుకోండి, ఆడుకోండి అని చెప్పేవాళ్ళు. చెప్పలేదు ఎప్పుడు ఇది దొంగతనం ఫెయిర్ గేమ్ అని డిసైడ్ చేశారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్. సో దొంగతనం చేసుకోవచ్చు. అయితే మేము చేయాలంటే నిమిషం పాటు కళ్యాణ్ జోబులు ఉన్నాయి, మేము లాక్కోగలం పీక్కోగలం అంటే మీరు దమ్ముంటే లాక్కొని పీక్కోండి, ఎవరు వద్దాం లేదండి. మొన్నేమో వీడికి కెప్టెన్ అవ్వడానికి ఏమో డిఫరెంట్ స్ట్రాటజీలు చేయొచ్చు. నేనేమో వీడికి ఆడడానికి కూడా వద్దు, నేను ఓడిపోతానంటే ఇటు ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని నా మొహం మీద వచ్చి చెప్తాడు. ఈరోజు ఏమో ఫెయిర్నెస్ కోసం మాట్లాడుతున్నాడు. పాయింట్ టు బి నోట్. ఐదుగురు పూర్తి రోజు అలిగి ఆటలాడితే అసలు అడగమని ఎవరు చెప్పలేదు సంజన. లేదండి, బాధగా ఉంటుంది కదా. ఎవరికి ఎందుకు బాధగా ఉంటుంది, ఎవరికి బాధగా ఉండదు. మా నాన్న డబ్బులు తక్కువ బాధకోలేదు. ఎవ్రీవన్ ఇస్ నాట్ అ జోక్. అది కూడా మేము 7th వీక్ లో ఉన్నానమ్మా. నువ్వు 7th వీక్ లో ఉన్నప్పుడే నీకుంటే ఫస్ట్ వీక్ లో వచ్చినప్పుడు ఎలిమినేషన్ లో వాళ్ళకి ఎంత ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది. గట్టిగా మేము ప్రాణం పెట్టి ఆడాలి, మేము గంట వాళ్ళకి ఆడాలి. వాళ్ళకి ఎంత ఉంటుంది. ఫస్ట్ వీక్ వచ్చిన నామినేట్ అయ్యాడు. ప్రాణం పెట్టి ఆడండి, ఖచ్చితంగా ఆడండి. అందరూ ప్రాణం పెట్టి ఆడదాం. వేరే ప్రాణం పీకి ఆడకూడదు కదా. మీరు ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడు అమ్మ వద్దు నిన్ను ముట్టదని చెప్పారు. వేరండి, ప్రాణం పెట్టి ఆడతారు కదా. నిన్న నెట్టేద్దాం కళ్యాణ్కి అని ముగ్గురు అబ్బాయిలు చెప్పారు. నేను లేదురా, అది మా క్లాస్ లేదు. ఇక్కడ 10 మంది వస్తారు, మేము 5 మంది పోతాం. బాహుబలి క్లైమాక్స్ లా గీక్కుంటాం ఒకరినొకరు. అది మా స్టాండర్డే కాదురా. మేము బయట ఆర్టిస్టు, ఆవేశంలో డిసిషన్ తీసుకోవద్దు. అతను పాకెట్ లేదు తీసేసి అదే ఇట్లా 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 ఊపుతూ మొగ్గులో పెట్టారు అతను, నాకు తెలియదు అది. ఒక గుడ్డు దొంగతనం ఇది ఎట్లా కంపేర్ చేసుకోవచ్చు? 2 weeks ఇమ్యూనిటీ పోతుంది ఏమో. కళ్యాణ్ పట్టేసుకుందాం అన్నారు, కానీ ఇదేంటి అది మా క్లాస్ కాదు, మేము ఆర్టిస్టులం బయట, అందుకే వద్దన్నాను అని చెప్పి. ఈ ఎక్స్ట్రా తగ్గించుకోమని చెప్పు. అసలు ఇలాంటి మాట్లాడితే కాలుతుంది. ఏ క్లాస్ ఏ క్లాస్ అమ్మా? ఏ క్లాస్ గురించి మాట్లాడుతున్నారు? 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఏమో వదిలేలే కానీ లేదు ఫస్ట్ ఈ క్లాస్ ఏంటి సాయి? అసలు క్లాస్ ఏ క్లాస్ ఏంటి? ఇది ఫస్ట్ టైం కాదు క్లాస్ అనే వర్డ్. అవునా? వీడు నోరు జారి మాట్లాడుతుందో తెలిసి తెలియక మాట్లాడుతుందో. ఇంత మాట అన్నందుకు నేను మాట మాట్లాడుతున్నాను. మినిమం బేసిక్ కామన్ సెన్స్ అది. పనులు ఎవరు చేశారో ఫస్ట్ వీక్ నుండి చేసి బోర్ కొట్టి లాస్ట్లో బోర్డు ఎవరు వేయించుకున్నారో అందరికీ తెలుసు. ఈ రోజు వచ్చి మీరు క్లాస్ అంటే ఎవడో ఎండో ఎవడో నమ్మడో. ఇదేమి లేదు, నేను మీ మమ్మ కూడా కాదు, పక్క కూడా కాదు, పిట్ట కూడా కాదు. నువ్వు ఇక్కడ ఉంటావు అక్కడ ఉంటావు.